కుంభరాశి వారికి 2025వ సంవత్సరం అంటే నూతన ఆంగ్ల సంవత్సరంలో ప్రప్రథమైనటువంటి జనవరి నెల గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి జన్మంలోనే శని నడుస్తున్నది. నిజానికి చెప్పాలంటే ఇది ఏళ్ళనాటి శని. శని జన్మంలో ఏ మాత్రము రాణించడం అనారోగ్యం పాలయ్యేటటువంటి అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నది శని భగవాని వల్ల. అందుచేత ఇది ఏళ్ళనాటి శనిగానే పరిగణించాలి. ఒకటి, ఇది శరీర ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఖర్చు అయ్యేట అవకాశం, ధన వ్యయము, అలాగే మంచి ఆలోచన రాని విధము, ఏ పని చేద్దామన్నా కూడా చేద్దాంలే చూద్దాంలే అనేటటువంటి బద్ధకం పెరిగిపోవటము, ఇవన్నీ కూడా జన్మంలో శని ప్రభావంలో జరుగుతూ ఉంటాయి. ఇకపోతే జన్మంలో శుక్రుని భగవాన్ యొక్క సంచారం ఒక 28 రోజులు, తదుపరి ఒక 3 రోజుల పాటు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు. ఈ శుక్ర భగవానుడు జన్మంలోనూ ద్వితీయంలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంటాడు. మనసు ఆహ్లాదంగా ఉండటానికి, లలిత కళలో వాటిలో ఉన్నటువంటి వారికి ఒక స్టెప్ ఎదగటానికి, ఒక మెట్టు ఎదగటానికి అవకాశం కల్పిస్తాడు. అలాగే మంచి ద్వితీయ స్థానంలో సంచరించే 3 రోజులు కూడా మీకు కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. అలాగే మంచి మాటకారితనం ఉంటుంది. అలాగే లలిత కళల్లోనూ వాటిలో ఉంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి శుక్ర భగవానుడు ఆర్థికంగా ఎదగడానికి సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ శుక్ర భగవానుడు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే గురువు చతుర్థంలో ఉన్నప్పటికీ వక్రగతిలో ఉన్న కారణంగా తృతీయ స్థాన ఫలితాన్ని మనం చెప్పుకోవాలి. తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఇక్కడ ఏంటంటే మనకి ఎవరి యొక్క సహాయ సహకారాలు అందవు, కొంచెం ధన విషయంలో వెనకబాటుతనం, కొంచెం ఇబ్బంది పడటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి గురువు తృతీయ సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారం షష్టమ స్థానంలో జరుగుతోంది. ఇక్కడ 20 రోజుల పాటు కర్కాటక రాశిలో షష్టమ స్థానంలో ఉన్నారు. ఆ 20 రోజుల పాటు మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ అందజేస్తూ ఉంటాడు. దానికి ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు పడతాయి. మనకి ఎవరైనా ధనం ఇవ్వాల్సి ఉన్నట్టయితే ఆ రుణాన్ని కూడా తీర్చేసుకుంటారు వాళ్ళు ఇచ్చి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి 6వ స్థానంలో. అలాగే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం కూడా మనకి కుజుని వల్ల కలుగుతుంది. ఇంతలోనే మరలా వక్రగతిలో సంచరించడం ప్రారంభించి వెనుకనున్నటువంటి 5వ రాశి అయిన మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. 5వ స్థానంలో ఉన్న 10 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలరు. 5వ స్థానంలో ఉండటం వల్ల మన సంతానం ఎవరైతే ఉన్నారో వారు చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, ఆటల్లో గాయాలు తగిలించుకోవటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మంచి స్నేహాలు చేయటం, ఇవన్నీ కూడా మనకి 5వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 8వ స్థానంలో కేతు గ్రహం యొక్క సంచారం జరుగుతుందండి. 8వ స్థానంలో కేతు సంచారం మాత్రం ఏ మాత్రము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. కొంచెం దుర్వార్తలు వినటము, ఏదో కొంతమందికి పెద్ద కష్టం కలగటము, అందరితో కలహాలు రావటము, కొన్ని చోట్ల అవమానాలు పొందటము, ఇట్లాంటివన్నీ కూడా 8వ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 10వ స్థానంలో, ఏకాదశ స్థానంలో, వ్యయ స్థానంలో 3 స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. అంటే 3 రాసుల్లో, నెలలోనే 3 రాసుల్లో సంచారం జరుగుతూ ఉంది. ఏంటంటే ఇవి దశమ, ఏకాదశ, ద్వాదశ అంటే వ్యయ స్థానాలు. 3 స్థానాల్లో సంచారం జరుగుతోంది. ఇక్కడ మనకి దశమ, ఏకాదశ స్థానాలలో కలిపి మీకు 26 రోజులు జరుగుతుందండి. ఈ 2 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు బుధుడు, అందులో సందేహం లేదు. ఇక్కడ ఏంటంటే దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి ధన ఆదాయం పెరగడమే కాకుండా వృత్తిపరమైనటువంటి ఎదుగుదలను కూడా సూచిస్తూ ఉంటుంది. అక్కడ అందరి సహాయ సహకారాలు అందటము, అలాగే వృత్తిపరంగా ఎదగటము అన్నీ జరుగుతూ ఉంటాయి.
ఒక 3 రోజుల పాటు. తదుపరి ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు బాగా బుద్ధి వికసిస్తుంది, లాభం ఏర్పడుతుంది. దాని పేరే 11వ ఏకాదశి స్థానానికి లాభస్థానం అని కూడా పేరు ఉంటుందండి. ఆ లాభస్థానంలో సంచరించేటప్పుడు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందించడం, ఏదైనా వ్యవహారం మొదలు పెడితే అందులో మీరు మంచి నైపుణ్యం చూపించగలగటం, ధన సంపాదన బాగా పెరగటము, అలంకార ప్రీతి, ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా మనకి 11వ స్థానంలో సంచారం చేసేటప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే వ్యయస్థానంలో ఒక 5 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. వ్యయస్థానంలో సంచరించేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగజేస్తారు 5 రోజుల పాటు. అదేంటంటే శత్రు భయము, కొంచెం డబ్బులు ఖర్చు ఎక్కువైపోవటము, ఒక మనోవిచారము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉండేటువంటి వ్యవహారం. ఇదంతా కూడా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వ్యయస్థానంలో బుధుని యొక్క వ్యయస్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల కలిగే ఫలితాలు. ఇకపోతే రవి యొక్క సంచారము 14వ తారీఖు వరకు, అంటే జనవరి 14వ తారీఖు వరకు లాభస్థానమైనటువంటి ధనస్సులో సంచారం చేస్తూ ఉంటాడు. తదుపరి వ్యయస్థానంలో ఒక 15-16 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ లాభస్థానంలో అంటే ధనురాశిలో ఉన్నప్పుడు దీన్ని ధనుర్మాసం అంటాము. 14వ తారీఖు వరకు అక్కడ ఉంటారు. ఆ లాభస్థానంలో ఉన్నారు కాబట్టి చాలా చక్కటి ఫలితాలు, ఆదాయం పెరగటము, ఆరోగ్యం బాగుండటము, వ్యవహారం ఏదైనా చేస్తే కూడా అందులో అద్భుతమైనటువంటి ఫలితాలు రావటము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి 11వ స్థానంలో. ఇకపోతే 12వ స్థానంలో ఆయన యొక్క సంచారం మొదలవుతుంది. అక్కడి నుంచి దీన్ని మకర సంక్రమణం అంటారు. అక్కడి నుంచి మీకు ఉత్తరాయణం కూడా ప్రారంభమవుతుంది. అందుచేత ఈ 16-15 రోజులు కూడా మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆరోగ్య విషయంలో ముఖ్యంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొంచెం శత్రు భయము, మనోవిచారము, ఇట్లాంటివన్నీ కూడా జరిగేట అవకాశం ఈ రవి వ్యయస్థాన సంచారం వల్ల జరిగేటువంటి అవకాశాలు మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. పోతే కొన్ని మనం చెప్పుకుంటున్నట్టుగానే కొన్ని గ్రహాల అనుకూలతలు ప్రతికూలతలు సర్వసహజం. దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. ఇది మీ వ్యక్తిగత గోచారం కూడా కాదు, అలా తీసి పక్కన పెట్టడానికి లేదు. దానికి ఉన్న ప్రాముఖ్యత దానికి ఉన్నది. వ్యక్తిగత జాతకం రాయించుకోండి, మా చేత రాయించుకోండి. మా దగ్గర వీరు కావాలనుకున్న వారు మా దగ్గర రాయించుకోవచ్చు, ఆ సౌకర్యం ఉంది. దానికి ఈ గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అది మీది వ్యక్తిగతం, ఇది రాశిగతం. అందుచేత దీని మీద ఏదో మీకే సంబంధించి అనుకుని మీరు కంగారు పడిపోవద్దండి. దీని గురించి అంతగా చింతించవలసిన పని కానీ అలా అని చెప్పేసి వదిలేయవలసిన పని కూడా లేదండి. చేత ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటూ ఉంటాయి. మీరు మాత్రం రోజు మీ పూజలో భాగం చేసుకోండి, అంతా చక్కటి ఫలితాలన్నీ వస్తాయి. మీ అనుభవంలోకి మీరే చూడగలుగుతారు. అంచేత రోజు నిత్యము బీజాక్షరాలు కానివ్వండి, కవచం కానివ్వండి, స్తోత్రాలు కానివ్వండి, లేదా కొంతమంది విష్ణు సహస్రనామం చెప్తారు, కొంతమంది సుందరకార పారాయణ చెప్తారు, కొంతమంది ఈశ్వరాభిషేకం చెప్తారు. ఏది చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి ఏది ఎవరు పెద్దలు చాలా చెప్పారు, అందులో ఏది చేసినప్పటికీ కూడా తప్పు లేదు. ఎక్కడున్నా శనీశ్వరుడు నవగ్రహాల్లో ఎక్కడ ఖచ్చితంగా ఉంటాడు. ఆయన ప్రార్థించుకోండి, తప్పకుండా పూజ చేసుకోండి. ఓకే, సంపూయాలి.